అలానే సిఎస్ రావు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది, అధికారాన్ని ఎందుకు కోల్పోయింది అనేది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు. ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. తాను మాత్రం మంచి చేసిన ఆ మంచి ఇంకా మిగిలే ఉంది అనేటువంటి ఆలోచనతోటే ఇప్పటికీ కూడా ఆయన ఉన్నారు. అయితే ఓటమికి 1,00,000 కారణాలు ఉన్నాయని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ మండలి ప్రతిపక్ష నాయకుడు, ఆయన చెప్తున్నారు అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయని చెప్పి. కానీ మాజీ మంత్రి అమర్నాథ్ గారు మాత్రం ఒకే ఒక బలమైనటువంటి కారణం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి అని చెప్పి చెప్తున్నారు. ఏంటి అదేనంటే వాలంటీర్ల కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అని చెప్పి చెప్తున్నారు. చెబుతూ వాలంటీర్లని తీసుకుంటా ఉన్నారు కదా ఎన్నికలకు ముందు ఈ కూటమి ప్రభుత్వం, మరి ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి ప్రశ్న వేస్తూ ఉన్నారు. నిజమే, వాలంటీర్లని తీసుకుంటానని చెప్పి ఎన్నికల క్రమంలో ఎన్నికలకు ముందు ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పైగా 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తానని కూడా చెప్పారు. కాకపోతే ఆ రోజున ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్ల వ్యవస్థని అసలు చట్ట ప్రకారం తీసుకున్నారా లేదా, ఏ చట్ట ప్రకారం తీసుకున్నారు, ఏ జీవో ప్రకారం తీసుకున్నారు, ఏ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి గౌరవ వేతనం చెల్లించారు, దీని మీద క్లారిటీ లేదు. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సాయిరెడ్డి గారు అప్పట్లో ఏం చెప్పారు, అందరినీ కూడా మేము వాలంటీర్లుగా నియమించుకున్నాము అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు, 2019 ఎన్నికలకు ముందు సిద్ధం అనేటువంటి కార్యక్రమంలో మీరు చొక్కా ఫోల్డ్ చేయండి చొక్కాని, రాబోయేటువంటి ఎన్నికలకు సిద్ధంగా అండి, చొక్కా ఫోల్డ్ చేసి ముందుకు రండి అని చెప్తూ వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి వాలంటీర్లకి వాళ్ళ పనితీరును ఆధారంగా అవార్డులు కూడా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే సొంత పార్టీ కార్యకర్తలు కాబట్టి మళ్ళీ మీరు గెలిపిస్తేనే పార్టీని మీరు కొనసాగుతారు, లేదంటే కొనసాగరు అనేటువంటి విషయాన్ని అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాలంటీర్లందరికీ కూడా చెప్పారు. చెప్తే చాలామంది వాలంటీర్లు కంటిన్యూ అయ్యారు, కొంతమంది రిజైన్ చేశారు. ఎందుకు, ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు తట్టుకోలేక ఒత్తిడికి గురయ్యి కొంతమంది రాజీనామా చేసి ఎన్నికలకు ముందు వెళ్ళిపోయారు. మరి కొంతమంది కంటిన్యూ అయ్యారు. మరి వాళ్ళని కొనసాగించాలా వద్దా అని అంటే అసలు వాళ్ళని ఎలా తీసుకున్నారు, ఏ ప్రాతిపదికన తీసుకున్నారు అనేది అయితే ఉండాలి కదా. మరి ఏ ప్రాతిపదికన తీసుకున్నారు వాళ్ళని అనేది ఈ ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. అదే వాళ్ళు కనుక ఏదో ఒక డిపార్ట్మెంట్, పంచాయతీరాజో లేదంటే రూరల్ డెవలప్మెంటో లేదా ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైనా జీవో ఇచ్చి వాళ్ళని ఆ డిపార్ట్మెంట్ పరిధిలో వీళ్ళు పనిచేస్తుంటారు అని కనుక చెప్పి ఉంటే దాని మీద సైంటిఫిక్గా స్టడీ చేసి అప్పుడు నియమించుకొని గౌరవ వేతనం 10,000 ఇవ్వడానికి అవకాశం ఉండేది. అసలు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళకి నియామకం చేసింది ఎవరు, వాళ్ళకి ఇంటర్వ్యూలు పెట్టారా లేదా రాత పరీక్ష పెట్టారా, ఏ ప్రాతిపదికన వాళ్ళని ఎంపిక చేశారు అనేది కూడా లేదు. సొంత పార్టీ కేడరు, గౌరవ వేతనం ఇచ్చేశారు, సెల్ ఫోన్లు ఇచ్చేశారు, పబ్లిక్ డేటా తీసేసుకున్నారు, అయిపోయింది వాలంటీర్ల వ్యవస్థ. ఈ వాలంటీర్ల వ్యవస్థ ఏం చేసింది, పవన్ కళ్యాణ్ గారు అప్పుడే ఏం చెప్పారు, ఈ వాలంటీర్ల వ్యవస్థ ఒంటరి మహిళలు టార్గెట్ చేశారు అని చెప్పి అప్పట్లోనే పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేశారు వాలంటీర్ వ్యవస్థ మీద. అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈ వాలంటీర్లు మొబైల్ పెట్టుకొని అందరు డేటాని సేవ్ చేసుకొని ఆ డేటాని తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందజేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఆ వాలంటీర్ వ్యవస్థ మీద ఉంది. మరి ఆ వాలంటీర్ వ్యవస్థని మళ్ళా పునర్వ్యవస్థీకరణ ఎలా చేయాలి, దానికి సైంటిఫిక్గా నియామకం లేనప్పుడు కంటిన్యూషన్లో వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ కంటిన్యూ చేస్తే ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తే కనుక కోర్టు తప్పు పట్టేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అందుకే వాలంటీర్ల వ్యవస్థ మీద ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, అసలు ఆ నియామకమే కరెక్ట్గా లేదు కాబట్టి వాలంటీర్ల వ్యవస్థే లేనప్పుడు ఆ వ్యవస్థను కంటిన్యూ చేయటం ఎలా సాధ్యం అని చెప్పి ఆయన ప్రశ్నించారు. మౌఖికంగా వాలంటీర్ వ్యవస్థ ఉంది, ఆన్ పేపర్ వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి దాన్ని ఎలా కంటిన్యూ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేశారు.
అది ఇప్పుడు అమర్నాథ్ గారు వాలంటరీ వ్యవస్థ కారణంగానే మేము ఓడిపోయాము, ఆ వ్యవస్థ ఇప్పుడు పెట్టుకోవాలని అంటున్నారు లాజికల్గా. వాలంటరీ వ్యవస్థ ఉండబట్టే ఓడిపోయాము, అధికారంలోకి రాలేదని చెప్పి చెప్తున్నారు అమర్నాథ్ గారు. మరోవైపు వాలంటరీ వ్యవస్థను కంటిన్యూ చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తున్నారు ఆయన. రెండు కాంట్రడిక్షన్ ఆయన మాట్లాడి. ఒకటేమో వాళ్ళ కారణంగా ఓడిపోయామని చెప్పి చెబుతున్నారు, కూటమి ప్రభుత్వం కంటిన్యూ చేయాలని చెప్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం కంటిన్యూ చేస్తే కూటమి ప్రభుత్వం ఓడిపోతుందనే యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడినటువంటి మాటల్లోనే కాంట్రడిక్షన్ ఉంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం వాలంటీర్లు అని చెప్పి చెప్తూ, లీడర్లకి అధిష్టానానికి మధ్య ఈ వాలంటీర్లు ఉన్నారు, దాంతో ప్రజలతోటి అధిష్టానానికి సంబంధాలు దిగిపోయినాయి. ప్రజలేమో వాలంటీర్లతోటి ఉన్నారు, వాలంటీర్లేమో ప్రజలతో ఉన్నారు, లీడర్లు మధ్యలో గాలిలో ఉండిపోయారు. దాని ఫలితంగానే ప్రభుత్వం రాలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు, అధికారంలోకి రాలేదని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఆయనకైతే ఒకే ఒక కారణం కనిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోవడానికి, వాలంటీర్ల వ్యవస్థ. ఇక బొత్స సత్యనారాయణ గారు 1,00,000 కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. వాటిల్లో ప్రధానమైనది ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే, ఎల్లో మీడియా చేసినటువంటి దుష్ప్రచారం కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అని చెప్తున్నారు. అంటే ఆయన అన్నట్టు ఎల్లో మీడియా అంత బలంగా ఉందా, బ్లూ మీడియా లేదా, పింక్ మీడియా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో కూడా రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నప్పుడు కూడా ప్రస్తావించారు, బలమైనటువంటి మీడియా తనకు లేని కారణంగానే ఓడిపోయానని చెప్పి చెప్తున్నారు. ఆయన కూడా బలమైనటువంటి మీడియా మనకు లేదు, అందుకే చేసినటువంటి మంచి పనులని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళలేకపోయామని చెప్పి. ఇంతకన్నా పచ్చి బూత్ ఇంకోటి ఉండదు అనుకుంటా. యాజ్ ఏ జర్నలిస్ట్గా నా వ్యక్తిగతమైనటువంటి పరిశీలన అది. ఏంటంటే, ఎల్లో మీడియా ఉంది, బులుగు మీడియా ఉంది, పింక్ మీడియా ఉంది. ఎల్లో మీడియా అనేది మేనేజ్మెంట్లు ఎటు గవర్నమెంట్ ఉంటే అటు వెళ్తాయి, ఆ గవర్నమెంట్లు ఇచ్చేటువంటి ప్రతిఫలాలను ఆశించి వెళ్తూ ఉంటాయి. పర్టికులర్గా తెలుగుదేశం పార్టీకే ఉంటాయని నమ్మకం లేదు, 1-2 ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎల్లో మీడియా వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ దృష్టిలోనే 2 ఉన్నాయి. మరి బ్లూ మీడియా అసలు స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే మేనేజ్మెంట్ కదా దానికి. ప్లస్ ఆ బ్లూ మీడియాకు అనుబంధంగా ఉండేటువంటి ఛానల్స్ బలమైనటువంటి ఛానల్సే కదా. మరి ఎల్లో మీడియాకి బలంగా ఉండేటువంటి బ్లూ మీడియా కూడా ఉంది కదా. పైగా అదనంగా పింక్ మీడియా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఒక ఎల్లో మీడియా ఉంటే బ్లూ ప్లస్ పింక్ 2 ఉన్నాయి కదా సపోర్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో కాబట్టి ఆ వాదన అనేది కేవలం చెప్పుకోవడానికి తప్ప వాస్తవ రూపంలో అది నిజం కాదు అని ఎవరైనా భావించవచ్చు, మీడియా గురించి తెలిసినటువంటి వాళ్ళు. మరి బొత్స సత్యనారాయణ గారికి ఆ ఒక్క కారణమే ప్రధానమైనటువంటి కారణం కనిపిస్తూ, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, 1,00,000 కారణాలు ఉన్నాయి ఓడిపోవడానికి అని ఆయన చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోవడానికి అసలైనటువంటి కారణాలు ఏంటో అంతర్మథనం చేసుకోవాలి. ఇచ్చినటువంటి మద్య నిషేధం అమలు చేయకపోగా ఏం చేసాం, ప్రత్యేక హోదా ఇస్తా అన్నాం, ఏం చేయలేకపోయాం, అలాగే సిపిఎస్ రద్దు అన్నాం, చేయలేకపోయాం, విద్యుత్ ఛార్జీలు పెంచమన్నాం, పెంచాం, పెట్రోల్ డీజిల్ రేట్లు హైయెస్ట్ ఉన్నాయని చెప్పి ఆ రోజు ప్రచారం చేసాం, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా పెరిగాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల భూముల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసుకున్నాం, అది తప్పు జరిగింది. ఇలాంటివి పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని జరిగినటువంటి తప్పులు ఎక్కడ ఉన్నాయో వాటిని సరిచేసుకునే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప మీడియా లేదని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు నమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు. అలాగే వాలంటీర్ వ్యవస్థ కారణంగానే మేము ఓడిపోయామని చెప్పి చెప్తూ వాలంటీర్ వ్యవస్థని ఇప్పుడు కంటిన్యూ చేయండి అని చెప్పి అమర్నాథ్ గారు చెప్తున్నారు. సో కాబట్టి ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక క్లారిటీ రావట్లేదు ఓటమి మీద. ఆ క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఇలానే మాట్లాడుతుంటారు, 1,00,000 కారణాలు అంటారు. ఈ 1,00,000 కారణాల్లో ఒక కారణమే చెప్పారు బొత్స గారు. మరి మిగతా కారణాలు తర్వాత విడతల వారీగా చెప్తారేమో చూద్దాం. బట్ వీళ్ళు చేసినటువంటి కామెంట్లు లేదంటే వీళ్ళు అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.